మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల అవగాహన లేకుండా అర్ధరహితంగా మాట్లాడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేవలం ఈ సంవత్సరం మాత్రమే పారదర్శకంగా జరుగుతోందని, ఇంకా కొనుగోలు కేంద్రాలు తెరవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో 25 మార్చి 2024న కేంద్రాలు తెరిచామన్నారు. బ్యాంకుల ద్వారా డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలోకి వెళ్లే ఏర్పాటు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ బియ్యం మాఫియా ఏర్పడి దందా చేసిందని, తాము ఉక్కుపాదంతో నియంత్రణ చేశామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిజాయితీతో సమర్థవంతంగా ముందుకు పోతూ ఆ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విషయంలో కానీ, ఈ మధ్య చేపట్టిన ఒక ప్యాడీ ఆక్షన్ విషయంలో పూర్తి సమర్థతతో నిజాయితీతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ మాట్లాడేటోళ్ళు ఎవరికి విషయం మీద అవగాహన లేదు, కేవలం బురద తప్పితే మరొకటి లేదు. తెలంగాణ ఆవిర్భావం అయిన మొదటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సంవత్సరం అంత సమర్థవంతంగా, అంత నిజాయితీగా ఎన్నడూ జరగలేదు. ప్రతి గింజ ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రతి గింజ ఎంఎస్పి కానీ ఎక్కువ ధర వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఇది మా గ్యారంటీ అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం.